హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఏంటిది చెప్పా పెట్టకుండా గుంట పొంగనాలు పెనం పెట్టేశాను. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా, ఈజీగా, న్యూట్రిషియస్‌గా, తక్కువ ఆయిల్‌తో చేసుకునే చికెన్ మీట్ బాల్స్. ఇది చేసుకోవడానికి మాత్రం టైం పట్టదు. మిన్స్డ్ చికెన్ డైరెక్ట్‌గా కొంటే, చికెన్ కీమా డైరెక్ట్‌గా కొంటే ఓకే. లేతే ఇంట్లో చికెన్ బోన్‌లెస్ పీసెస్‌ని దాంతోపాటు కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, ఒకే ఒక్క పచ్చిమిరపకాయతో పాటు ఉప్పు, పసుపు, కారం వేసుకొని మిక్సీ పట్టేశాను. అది అలా తయారవుతుందనమాట చక్కగా ఒక పిండి కన్సిస్టెన్సీలో. ఇంకా గుంట పొంగనాల పెనంలో చక్కగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని బాల్స్ లాగా చేసి వేసేసాను. సో ఇది డీప్ ఫ్రై అవుతాయి, ఆయిల్‌లో ఎక్కువ సేపు ఇదవుతాయి అలా ఏమీ లేదు. సింపుల్‌గా కరెక్ట్‌గా 7, 8 మినిట్స్‌లో ఒక ట్రిప్ అంటే ఒక 12 మీట్ బాల్స్ రెడీ అయిపోతాయన్నమాట. టేస్ట్ మాత్రం ఇలా సింపుల్‌గా చేసేస్తున్నాను కదా! ఎలా ఉంటదో అనుకోకండి. అందరికీ చాలా బాగా నచ్చి తీరుతుంది. దీంట్లోకి నిజంగా టమాటో సాస్ కానీ, ఇంకా ఏ అదర్ సాస్ లేకపోతే మనం వేసుకునే యూనో ఆహ్, ఎటువంటి కాంబినేషన్ అక్కర్లా. యాజ్ ఇట్ ఈస్‌గా తినేయొచ్చు. ఇష్టం ఉంటే ఉల్లిపాయ వేసుకోండి. కానీ ఉల్లిపాయ వేస్తే అది పకోడీ టేస్ట్ లాగా అయిపోతుందని నేను అది కూడా వేయలేదు. ఖచ్చితంగా ఒక చిన్న కట్ట కొత్తిమీర, పుదీనా, ఒకే ఒక్క పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు. దీంతోటి ఇంత మార్వెలస్ టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్‌ని మించి ఇది హెల్తీ అనమాట. పిల్లలు యూజువల్లీ ఫసీగా ఉంటారు కదా! ఏమి తినరు. వాళ్ళకి రోజు ఏమి ఇంట్రెస్టింగ్‌గా చేసి పెడతాం అనుకున్నప్పుడు మీరు చికెన్ తీసుకున్నప్పుడల్లా కొంచెం బోన్‌లెస్ పీసెస్‌ని సెపరేట్‌గా తీసేసి, చక్కగా మిక్సీలో వేసి అలా ఏసి పెట్టేశారనుకోండి, చాలా బావుంటుంది. ఎట్లాంటి నీసు వాసన రాదు కాబట్టి, బాక్స్‌లోకి ఎలౌ చేస్తే కనుక స్కూల్స్‌లో బాక్స్‌లోకి కూడా ప్యాక్ చేసి ఇచ్చేయొచ్చు. మళ్ళీ స్పోర్ట్స్‌లో ఆడేవాళ్ళకి, పిల్లలకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్.